హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. చర్చిలు మసీదుల కింద ఆలయాలున్నాయంటూ సరికొత్త వివాదాలు లేవనెత్తడంపై ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన ప్రసంగాన్ని ఎవరైనా ఎలా అర్థం చేసుకోగలుగుతారు? చర్చిలో మసీదుల కింద ఆలయాలున్నాయంటూ కొత్త వివాదాలు లేవనెత్తడం సరికాదంటూ ఆయన డిసెంబర్ 19న పూణేలో మాట్లాడారు. రామ మందిరం అనేది హిందువుల విశ్వాసానికి సంబంధించిన అంశమని ఆయన అన్నారు. అయోధ్యలో హిందువుల విశ్వాసానికి సంబంధించిన అంశమైన రామ మందిర నిర్మాణం మరిన్ని వివాదాలకు దారితీయరాదని చెప్పారు. ప్రతిరోజు ఒక కొత్త విషయం, కొత్త వివాదం రగిలించబడుతూ ఉన్నది. దీన్ని ఎట్లా అనుమతించగలం? ఇది కొనసాగకూడదు అని ఆయన ముగింపులో అన్నారు. ఈ వ్యాఖ్యలపై పరిపరి విధాల వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఆలయాలను ధ్వంసం చేసి ఆ స్థానంలో మసీదులు నిర్మించడం ద్వారా చరిత్రలో జరిగిన తప్పుల పట్ల ఆర్ఎస్ఎస్ వైఖరిలో ముఖ్యమైన మార్పు వచ్చినట్టుగా కొందరు భావించారు. అలాంటి వివాదాల విషయంలో ఆర్ఎస్ఎస్ అసలైన వైఖరిని కప్పిపుచ్చేందుకు మార్పు వచ్చినట్టుగా చేస్తున్న ప్రయత్నంగా మరికొందరు భావించారు. మోహన్ భగవత్ ప్రసంగాన్ని బట్టి ఆర్ఎస్ఎస్ ప్రకటిత వైఖరిలో నిజంగా తలకిందులుగా మార్పు వచ్చినట్టుగా అనుకుంటే అది అమాయకత్వమే. భగవత్ నిజంగా ఏం చెప్పారంటే, అర్థం చేసుకోవడానికి ఏమైనా ఆధారాలు కావాలంటే మనం 2020లో ఆయన చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకోవాలి. నాగపూర్లో సంఘ్ కార్యకర్తల శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ ప్రతి మసీదు కింద ఒక శివలింగాన్ని కనుగొని కొత్త వివాదం లేవనెత్తే ధోరణిని ఆయన విమర్శించారు. ఒక నిర్దిష్ట పరిస్థితుల్లో కొన్ని చారిత్రక ఆవశ్యకతల వల్ల ఆర్ఎస్ఎస్ రామ జన్మభూమి ఆందోళనలో చేరిందని చెప్పి ఆయన వివరించారు. మనం ఆ పని పూర్తి చేశాం, ఇక మరిన్ని ఆందోళనలు చేపట్టాలని మనం కోరుకోవటం లేదు అని అన్నారు. అనంతరం ఆయన జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ ఆలయం వివాదం గురించి వివరించారు. ఇందుకు సంబంధించిన అన్ని వైపుల వారు ఒక చోట కూర్చుని పరిష్కారం వెతకాలని, లేదంటే న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనది కనుక కోర్టు నిర్ణయాన్ని ఆమోదించాలని పేర్కొన్నారు. ఇస్లాం ఆక్రమణదారులతో భారత్కు వచ్చి ఆలయాలను ధ్వంసం చేసిన చారిత్రక నేపథ్యంలో జ్ఞానవాపి మసీదు వివాదాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు. అయోధ్య, కాశీ, మధుర మందిరం, మసీదు వివాదాలు హిందువులకు అనుకూలంగా పరిష్కరించబడాలనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ వైఖరి. ఇదే జరిగితే మిగిలిన వివాదాలను చేపట్టనవసరం ఉండదు. మోహన్ భగవత్ ప్రసంగం ఆంతర్యం ఏంటంటే, బాబరీ మసీదు విధ్వంసానికి దారితీసిన ఆందోళనలో ఆర్ఎస్ఎస్ పాల్గొన్నది కనుక అది విలక్షణమైనది. జ్ఞానవాపి మసీదు వివాదం కూడా ప్రాధాన్యత కలిగిందే కానీ దానికోసం ఆందోళన అవసరం లేదు. దాన్ని హిందువులు ముస్లింల మధ్య పరస్పర ఆమోదంతో, లేదంటే ఒక కోర్టు నిర్ణయంతో పరిష్కరించాలి. మధురలో ఈద్గా మైదాన్, కృష్ణ మందిరం తగాదాకు ఇదే వర్తిస్తుంది. మోహన్ భగవత్ ప్రస్తుత ప్రసంగం ఆనాటి ప్రసంగం పరిధిలోనే ఉంది. రామ మందిర ఉద్యమం దానికదే విభిన్నమైందని ఆయన చెబుతున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిపోయింది కనుక మరిన్ని ఆందోళనలు ఉండకూడదు. వారణాసి, మధుర వివాదాలకు సంబంధించి కోర్టులో వాద్యాలు నడుస్తున్నాయి. ఇవి కాకుండా ఇతర చోట్ల మసీదు, మందిరం వివాదాలు వద్దని ఆర్ఎస్ఎస్ అధినేత అంటున్నారు. అయితే భగవత్ బోధిస్తున్న దానికి, వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి మధ్య లోతైన గండి ఉంది. ప్రతి మసీదులోనూ శివలింగాన్ని వెతకవలసిన పని లేదని 2020లో ఆయన ప్రసంగం చేసిన తర్వాత వివిధ రాష్ట్రాలలో వివిధ మసీదుల మత స్వభావాన్ని గురించి అనేక లీగల్ వివాదాలు లేవనెత్తబడ్డాయి. దాదాపు 17 వాద్యాలు నడుస్తున్నాయి. సంభాల్, షాహీ ఇమాం జామా మసీదు గురించి, అజ్మీర్లో షరీఫ్ దర్గా గురించిన వాద్యాలు వాటిలో తాజాగా వేసినవే. మతపరమైన విభజన రగిలించడం ద్వారా ఎవరు హిందువుల నాయకుడు కాలేరని మోహన్ భగవత్ అన్నారు. ఈ విధంగా చెప్పడం ద్వారా ఆయన రెచ్చగొట్టే కార్యక్రమాలకు పాల్పడవద్దని ఆర్ఎస్ఎస్ వెలుపల ఉన్న చెదురుమదురు వర్గాలను హెచ్చరిస్తున్నారన్నమాట. న్యాయ వ్యవస్థలో కొన్ని వర్గాలు మత ప్రదేశాల వివాదాలపై వాద్యాలను అనుమతిస్తున్నారని భగవత్కు తెలుసు. ఇందుకు సంబంధించిన 1991 ప్రార్థనా స్థలాల చట్ట నిబంధనలను విరుద్ధంగా వారు ఉల్లంఘిస్తున్నారు. ఈ న్యాయ ప్రక్రియ ద్వారా కాశీ, మధుర వివాదాలు హిందువులకు అనుకూలంగా పరిష్కారం అవుతాయని ఆయన ఆశిస్తున్నారు. న్యాయ ప్రక్రియపై ఆయన నమ్మకం నిరాధారమేమీ కాదు. ఎందుకంటే అప్పటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ జ్ఞానవాపి మసీదు సర్వేను కొనసాగించడానికి అనుమతి ఇచ్చారని భగవత్కు తెలుసు. ఒక పథకం లేకుండా దేశమంతా మందిరం, మసీదు వివాదాలు రగిలించే
అవలంబించే చిత్తానుసార చర్యలు మోహన్ భగవత్ కోరుకోవడం లేదు. అవి సంబాల్లో జరిగినట్టుగా హింసాకాండకు, అల్లర్లకు దారితీస్తాయి. చాప కింద నీరులా పాలిస్తూ హిందుత్వ ఎజెండాను ఒక వ్యూహాత్మక రీతిలో ముందుకు తీసుకుపోయే పని ఆర్ఎస్ఎస్ మోడీ ప్రభుత్వానికి అప్పగించింది. ప్రభుత్వ వ్యవస్థల్లో అనేకం అంతకంతకు ఎక్కువగా ఆర్ఎస్ఎస్ పట్టులోకి వస్తూ ఉండడంతో వారణాసి మధుర స్థలాలు శాంతియుతంగా చట్టబద్ధమైన పద్ధతిలో స్వాధీనం చేసుకోవడం సాధ్యమయ్యేటట్టుగా అనిపిస్తోంది. సరైన పథకం లేని అరాచక చర్యలు ప్రతికూలంగా పరిణమిస్తాయి. ఇక్కడ భగవత్ మౌలిక హిందుత్వ ఎజెండా దెబ్బతినకుండా కార్యాచరణ పథకం రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి మొదట అనుకున్న మూడింటికే కట్టుబడి ఉండింది. హిందుత్వ రాజ్యం కుదుటపడిన తరువాత మిగిలినటువంటి చారిత్రక తప్పులు సరిదిద్దవచ్చు. నాగరిక న్యాయం కోసం సమరం వదిలిపెట్టడం లేదని ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్ తాజా సంచిక చూస్తే అర్థమవుతుంది. సంబాల్ గుడిని పునఃస్వాధీనం చేసుకోవడమే ముఖ చిత్రంగా ప్రచురించింది. పచ్చి రెండు నాల్కల ధోరణి, ద్వంద్వ నీతి ఇదే. ఈ కారణంగానే 1991 ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు ముందున్న కేసు కీలకంగా మారుతుంది. అలాంటి వివాదాలపై అన్ని దిగువ కోర్టుల ముందున్న చట్టపరమైన తగాదాలపై కోర్టు స్టే విధించింది. ఈ రిట్ పిటిషన్లపై 4 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ పని చేయకుండా దాటవేస్తోంది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందనే దాన్ని బట్టి ఈ విషయంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యూహం అర్థం చేసుకునే ఆధారం దొరుకుతుంది. ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటును సమర్థించడమే గాక గట్టిగా అమలులో పెట్టడం ద్వారా సుప్రీంకోర్టు మాత్రమే దీన్ని మొగ్గలోనే తుంచివేయగలుగుతుంది. మరి దేశంలోని హిందూ ముస్లింలను అటు ఆర్ఎస్ఎస్ ఇటు బీజేపీ కన్ఫ్యూజ్ చేసి తర్వాత ఏం చేస్తాయి, ఎట్లాంటి అల్లర్లకు దేశాన్ని దారి తీయిస్తాయి అనే మన రాజకీయ వ్యవస్థ మీదే ఆధారపడి ఉన్నాయి.